ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లు గ్రామంలోని నవీన్ రెడ్డి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన డిసెంబర్ 4 రాత్రి ధర్మవరప్పాడు తండా ప్రాంతంలో జరిగిన మద్యం పార్టీలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన అలవాల నవీన్ రెడ్డి తన స్నేహితుడు చిల్లకల్లు గ్రామానికి చెందిన ఇనపనూరి అన్వేష్ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్నప్పుడు మద్యం మత్తులో గాదే సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయితో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెచ్చిపోయిన నిందితుడు బీర్ బాటిల్ పగులగొట్టి నవీన్ కంఠంపై పొడవడంతో నవీన్ తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా స్థానిక ఆసుపత్రిలో నవీన్ రెడ్డి మృతి చెందాడు. మృతుడు నవీన్ రెడ్డి కూడా పూర్వపు నేరాలలో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సాయికృష్ణకు కూడా పలు దొంగతన, హత్యాయత్న, గంజాయి కేసులు ఉన్నాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ నెల 4వ తారీఖు చిల్లకల్లు పిఎస్ లిమ్స్లో డిపి తండా రోడ్డుకి వెళ్ళే మార్గంలో పొలాల మధ్య ఒక మర్డర్ జరగడం జరిగింది. ఆ మర్డర్లో అలవాల నవీన్ రెడ్డి అనే క్రైమ్ సస్పెక్ట్ షీట్లో భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అతని మీద షీట్ ఉంది. దానిపై జగ్గయ్యపేట సిఐ గారు, చిలకల్లు ఎస్ఐ గారు లోతైన జరిపి వాస్తవాలు ఆ వాస్తవం ఏంటంటే ఈ చనిపోయిన అవలాల నవీన్ రెడ్డి అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పలు నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి అతనిపై రౌడీ షీటు ఉన్నటువంటి పిల్లా సాయి ఇద్దరు చిల్లకల్లు గ్రామస్తుడు. ఇక్కడ అన్వేష్ అనే అతను తనకి బిడ్డ పుట్టిన సందర్భంగా వాళ్ళకు ఒక పార్టీ పిలిచాడు. ఆ పార్టీలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. మద్యం సేవించి మద్యము స్వీకరించడం వల్ల ఎక్కువ తాగడం వల్ల ఒకరికొకరికి మాట పట్టింపొచ్చి ఈ పిల్లాసాయి బీర్ బాటిల్ మొదలు కొట్టి తగిలిన బీర్ బాటిల్తో మృతుడు నవీన్ రెడ్డి కంఠం దగ్గర విచక్షణ రహితంగా పడవడంతో అతను గాయాలకి రక్త గాయాలు రావడం, అక్కడ అతను పారిపోయాడు. అతన్ని ఆ కొన ఊపిరితో దెబ్బలతో అతన్ని ఈ అన్వేష్ ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి వైద్యం తీసుకొచ్చినప్పటికే అలా సీరియస్గా చనిపోయింది. దీనిపై ఒక 4 టీమ్స్ సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఒక 4 టీమ్స్ దీన్ని ఫామ్ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం